అక్కడ నుంచి మాకు సినిమా అనేది ఒక ప్రొఫెషన్ అయితే ఇది ఒక ప్యాషన్గా పెట్టుకున్నాం. మేము మంచి మంచి కాజెస్ గురించి మంచి కాజెస్ చెప్పడం మేము అందరూ కూడా నా టీసీ మెంబర్స్ అందరూ కూడా రెడీగా ఉంటాం. ఎప్పుడు కూడా ఏ ప్రాబ్లం లేకుండా అందరూ కలిసికట్టుగా ఉంటాం అనేది చాలా హ్యాపీగా ఉంటుంది. అలాగే ఓన్లీ ఇండియాలోనే కాదు, ఫస్ట్ మ్యాచ్ మేము షార్జాలో దుబాయ్లో ఆడటం జరిగింది. అలాగే అమెరికాలో 2 సార్లు జరిగింది, సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా. ఇలా అక్కడ కూడా మంచి మంచి కాలేజెస్ అక్కడ మన తెలుగు వాళ్ళందరితో కలిపి ఆడటం అనేది కూడా చాలా సంతోషం. అటువంటి ఈసారి ఎక్కువ కార్పొరేట్ టీమ్స్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, టీవీ టీమ్స్ రెండు కానీ ఇంత ఆడటం కూడా ఫస్ట్ టైం. లాస్ట్ టైం అక్కడ చేశాము హైదరాబాద్లో. ఇక్కడ ఈ వైజాగ్లో చేయడం అనేది చాలా సంతోషంగా. ఈ వైజాగ్ జరగడానికి కారణం మెయిన్ ఏంటంటే గంటా శ్రీనివాసరావు గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే ఫేస్మెన్ చిన్ని గారికి. ఎందుకంటే ఆ గ్రౌండ్ ఇచ్చి మీరు రండి వైజాగ్ డెఫినెట్గా బాగుంటుంది, మన ఆంధ్రప్రదేశ్లో మ్యాచెస్ పెడదామని చెప్పేసి మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు ఈ గవర్నమెంట్కి వాళ్ళందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈ మ్యాచ్ జరగడానికి ముఖ్య మెయిన్ ఏంటంటే రాంబాబు. ఎందుకంటే ఆయన కష్టం చాలా కష్టపడ్డారు. ఈ టీం ఇంతమంది టీంని తీసుకోవడం అనేది అంత నాలెడ్జ్. ఎందుకంటే 2 టీముల్ని మా ఫిలిం నుంచి 2 టీములు చేయడం అనేది చాలా కష్టం. ఆల్మోస్ట్ 30 మెంబర్స్ తీసుకురావడం అనేది చాలా కష్టం. అటువంటిది ఆయన మీద ఉన్న గౌరవంతో, ఆయన మీద అభిమానంతో నేను ఈరోజు టీసీఏ సపోర్ట్ అనేది ఇప్పుడు ఉంటుందని నేను చెప్తున్నాను. ఆల్ ద బెస్ట్ రామారావు గారు. ఇప్పుడు కూడా మంచి మంచి మ్యాచెస్, మంచి మంచి ఈవెంట్స్ జరగాలని కోరుకుంటున్నాను. మరొకసారి థ్యాంక్ యూ. అందరూ రండి, ఎందుకంటే మీకు స్టేడియం ఫుల్ అవుతుందో లేదో నాకు తెలియదు, కానీ మరి అందరూ వచ్చి ఎంజాయ్ చేయండి. సరదాగా క్రికెట్ అంటే చాలా మందికి ఇష్టం. అలాగే రేపు ఎల్లుండి మ్యాచెస్ జరుగుతాయి. ఆ మ్యాచెస్ ఏంటి కూడా రాంబాబు గారు చెప్తారు. సో అందరూ రండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. వాళ్ళు చాలా సర్వీస్ ఓరియంటెడ్ పీపుల్. ఎనీ టైం నా కోసం నిలబడే మనుషులు, సొసైటీ కోసం ఉండే మనుషులు. ఓంకార్ కానీ, అశ్విన్ కానీ, వాళ్ళందరికీ ఎంతో. ముందుగా మన వైజాగ్, విశాఖపట్నం ప్రెస్ మీడియా అందరికీ మీరు ఇంతమందిలో వచ్చినందుకు చాలా 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 థ్యాంక్స్. చాలా రోజులైంది మీ అందరినీ కలిసి, చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ మన వైజాగ్ వచ్చి ఇలా ఒక చారిటీ క్రికెట్ మ్యాచ్ ఆడడం. అండ్ ఇదే మ్యాచ్ మేము ఇంతకుముందు హైదరాబాద్లో ఆడాం. అప్పుడే రాంబాబు గారు అన్నారు, హైదరాబాద్ చేశాం కదండి, మన వైజాగ్లో కూడా చేద్దామంటే తప్పకుండా చేయండి. మేమందరం ఎప్పుడు టీసీ అంటే ఎప్పుడు మంచి కాల్స్ అంటే మేము ముందుంటాం. అందుకని వైజాగ్లో చేయడం. అండ్ యాక్చువల్లీ ఫస్ట్ కోర్ట్ స్టేడియం అన్నారు, లేదు మనం ఇంటర్నేషనల్ స్టేడియంలోనే ఆడాలని అడిగితే శ్రీకాంత్ గారు గంటా గారితో మాట్లాడి, అలాగే కేసీఎన్ చిన్ని గారితో మాట్లాడి గ్రౌండ్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మీ అందరికీ తెలిసినట్టే ఐపీఎల్ రాబోతుంది, వాళ్ళు నార్మల్ మ్యాచెస్కి ఇవ్వరు కాబట్టి చాలా కష్టపడి గ్రౌండ్ తెచ్చారు. సో వెరీ హ్యాపీ ఆ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆడడం. మా టీసీఏని అందరికి తెలిసినట్టు ఎప్పుడు ఎవ్రీ ఇయర్ ఒక 2 మ్యాచెస్ ఆడుతుంటాం. ప్రతిసారి ఒక మంచి కాజ్ కోసం ఆడుతున్నాం. ఈసారి కూడా అలాగే ఒక మంచి కాజ్ కోసం ఆడబోతున్నాం. ఇందాక రాంబాబు గారు అన్నట్టు తరుణ్, శ్రీకాంత్ కాదు, మా ఎంటైర్ టీసీఏ ఇప్పుడు అందరూ షూటింగ్స్లోనే ఉంటారు. ఎంటైర్ టీం, మాకు ఎవరు ఒకరిద్దరు లేకపోయినా మాకు టీం అవ్వదు. సో ఎప్పుడు మా టీసీ కోసం మేము అందరం ఇలాగా కలిసి రావడం చాలా సంతోషం. మేము అక్కడ కూడా అందరూ షూటింగ్ వాళ్ళు బిజీగా ఉంటాం, కానీ ఇలా వచ్చినప్పుడు అందరం కలిసి సదా ఎంజాయ్ చేసి అదొక మంచి కాజ్ కోసం కాబట్టి వెరీ హ్యాపీ. అండ్ అలాగే తమన్, నిఖిల్, సుశాంత్, ఆది వీళ్ళందరూ రేపు మార్నింగ్ వస్తున్నారు. వాళ్ళు షూటింగ్, వాళ్ళు ఇంకో కాన్సర్ట్ ఏదో ఉన్నారు. సో మోస్ట్ ఆఫ్ ద టీమ్ ఈజ్ హియర్. అండ్ ఒక 4 మాత్రం రేపు మార్నింగ్ వస్తారు. సో సాటర్డే అది రేపు 27 రాంబాబు చెప్పినట్టు 3 మ్యాచెస్. అండ్ మళ్ళీ అలాగే సండే కూడా ఫైనల్ ఉండబోతుంది. తెలుసు సండే ఇండియా వెస్టిండీస్ మ్యాచ్ ఉంది 7 o'clockకి. అది మాకు చూడాలనుకున్న మ్యాచ్, బట్ దాని ముందే ఈ మ్యాచ్ ఫినిష్ చేద్దాం అనే ప్లాన్లో ఉన్నాం. సో అందరూ ఈ మ్యాచ్ చూసేసి మన గెలిపించి మనందరం కలిసి ఆ మ్యాచ్ చూసి ఇండియన్ గెలిపించేద్దాం. వెరీ హ్యాపీ అండి. అండ్ వన్స్ అగైన్ రాంబాబు గారికి, వాళ్ళ టీంకి, అండ్ ప్రెస్ మీడియాకి, అలాగే మన ఆంధ్రప్రదేశ్ పోలీస్ కమిషనర్ గారికి, అండ్ అలాగే
పొలిటికల్ టీమ్ ఆయన నాగూర్ మనోహర్ గారు క్యాప్టెన్ అనుకుంది కదా ఆయన మన సుధీర్ బొజ్లా నాకు ఎప్పటి నుంచో ఫ్రెండ్ తన వైస్ కెప్టెన్ అన్నారు. రవినాయుడు గారు వీళ్ళందరూ కూడా వాళ్ళతో ఆడటం కూడా చాలా సంతోషం. సో అలాగే ఆల్ ద బెస్ట్ ఆల్ ద టీమ్స్, అలాగే టీవీ టీమ్స్ కూడా స్ట్రాంగ్ గానే ఉన్నాయి. అండ్ రాంబాబు గారు పోలీస్ టీమ్ డెఫినెట్లీ బాగా అందరికంటే స్ట్రాంగ్ సెట్ చేసి ఉంటారు నాకు తెలిసి. సో ఎనీవేస్ విల్ ఆల్ హ్యావ్ ఫన్. మే ద బెస్ట్ టీమ్ విన్. థ్యాంక్ యూ వెరీ మచ్. స్పెషల్ థ్యాంక్స్ టీసీఏ రెండు టీమ్స్. నేను అంతకుముందు మీరు చెప్పినట్టుగా మా క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ తెలుగు టెలివిజన్ ఇది కూడా ఇన్స్పైర్డ్ ఫ్రమ్ టీసీఏ. శ్రీకాంత్ అన్నయ్య గారు కానీ తరుణ్ భయ్య గారు వీళ్ళందరూ ఇనిషియేషన్తో అయ్యప్ప అన్నయ్య ఉన్న స్టేజ్ మీద ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ సపోర్ట్ తోటే మేము మా అసోసియేషన్ కూడా ఫామ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్లో రేపు టీసీసీఎల్ దీంట్లో మంచి మ్యాచెస్ జరగబోతున్నాయి. చాలా టఫ్ మ్యాచెస్ జరగబోతున్నాయి. వైజాగ్ ప్రజలందరికీ కూడా మంచి ఫీస్ట్ అవుతుంది. అండ్ ఇంత మంచి కాజ్ పెట్టి ఇంతమంది ఒకే ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చిన ఆర్గనైజర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ us దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. కాజ్ కోసం వచ్చాము అండ్ డెఫినెట్గా మీ అందరికీ మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తాము. అండ్ ఈ కాజ్ని అందరు కలిసి సపోర్ట్ చేస్తూ గ్రాండ్ సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ డెఫినెట్లీ we will be a tough competition to all other teams. Thank you so much.